Hello viewers, welcome to Python programming language class 42 logical operators. Logical operators is completed. Now 42 bitwise operators. Which are bitwise operators? Ante 0 and 1. Why bitwise ante bit by bit. What are they? Anante these are number 1 logical bitwise and number 2 bitwise or number 3 bitwise exclusive or number 4 complement number 5 left shift operator number 6 right shift operator bitwise and అన్నప్పుడు ఈ bitwise and this is bitwise and non bitwise and this is bitwise and that is denoted by single ampersand. Here 2 bitwise or next third one bitwise exclusive or bitwise exclusive or next one is tilde complement operator. 4 is complement. Next one is left shift operator. This is fifth one, left shift operator. Next last one, sixth one, right shift operator. This is right shift operator. So here coming to bitwise and means similar to logical and. Logical and ఏం చెప్పాము, లాజికల్ అండ్లో ఏం చెప్పాము, ట్రూత్ టేబుల్ చెప్పాము. ట్రూ అండ్ ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్ అండ్ ఫాల్స్. అలాగే లాజికల్ ఆర్కి ఏమని చెప్పాము, బోత్ ఆర్ ట్రూ వన్ ఈజ్ ఫాల్స్ ఆల్సో అనదర్ వన్ ఈజ్ ట్రూ ఇఫ్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ఫాల్స్. Logical art means not 1 means 0, not 0 means 1, not 10 అంటే not other than 0 ఏ నెంబర్ అయినా సరే not 10 that means 0, not -10 also 0. ఇది అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా if both bits are 1 then only 1 otherwise 0. or bitwise r లో వస్తే అట్లీస్ట్ 1 bit is 1 అనుకోండి, 1 otherwise 0. Exclusive or means if both arguments are different, that means true and true false, true and exclusive or false true, false exclusive or true, false exclusive or false, both are different then 1 otherwise 0. Complement means bitwise complement operator. 1 will replace it with 0 అంటే 1 ఉంటే 0 రీప్లేస్ అవుతుంది, 0 ఉంటే 1తో రీప్లేస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ మీన్స్ బైనరీ రిప్రజెంటేషన్. ఏ నెంబర్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్వైజ్ అండ్ 5 అనుకోండి, వ్యాలిడ్. జస్ట్ చూస్తాం 4 బిట్వైజ్ అండ్ అనుకున్నాం, జస్ట్ ట్రై చేస్తాము. 4
అలాగే ట్రూ బిట్వైజ్ అండ్ ట్రూ అనుకోండి, ట్రూ అట్లా లేకుండా మీరు 4.5 బిట్వైజ్ అండ్ ఇచ్చి 2.6 ఈ విధంగా ఇచ్చారనుకోండి ఫ్లోట్ వాల్యూస్, వెంటనే టైప్ ఎర్రర్, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఇస్ ఫర్ ఫ్లోట్ అండ్ ఫ్లోట్ అని చెప్పి చూపిస్తాం. సో అంటే 4 and 5 ఇచ్చినా వ్యాలిడ్, ట్రూ అండ్ ట్రూ ఇచ్చినా వ్యాలిడ్, ఈ ఫ్లోట్ లాంటివి ఇచ్చినాం అనుకోండి ఇన్వాలిడ్, అది చూపిస్తాం. ఇప్పుడు 4 and 5 అన్నప్పుడు 4 వస్తుంది. ఎలా అంటే బిట్స్ 4ని 2తో డివిజన్ చేసినప్పుడు 100 వస్తుంది, 5ను 2తో డివిజన్ చేసినప్పుడు 101 వస్తుంది. వీటి రెండింటికి మధ్య ఏముంది? అండ్ బిట్వైజ్ అండ్ ఉంది. బిట్వైజ్ అండ్ అంటే అర్థమేమి? బోత్ ఆర్ ట్రూ ట్రూ. ఇప్పుడు బోత్ ఆర్ 1 అనుకోండి 1, బోత్ ఆర్ 0 అనుకోండి 0. ఇక్కడికి వస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 1 ఏమవుతుంది? 0. ఎందుకు? అండ్ ఆపరేటర్ ఉంది, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ. ఇక్కడ బోత్ 0 ఉంది కాబట్టి 0, బోత్ 1 ఉంది కాబట్టి ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 7 వచ్చినట్లు. 4 బిట్వైజ్ అండ్ 5 అన్నప్పుడు ఏమొచ్చింది? 4 వచ్చింది. ఎందుకు? 2 స్క్వేర్ అన్నప్పుడు ఏమొచ్చింది? 2 స్క్వేర్ 4, 4 1 is 4 ఇక్కడ. అలాగే లాజికల్ ఆర్ చేసినప్పుడు, లాజికల్ ఆర్ చేసి చూస్తాం. 4 లాజికల్ ఆర్ 5 అన్నప్పుడు చూడండి 5 వస్తుంది. ఎందుకు? దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి ఇక్కడ. 4కి 100, 5కి 101. ఇప్పుడు ఎనీ 1 ఈజ్ ట్రూ అనుకోండి. ఇటు 0 1 ఉంది, 1 0 0 0 1 1 1. ఇప్పుడు 2 power 0 అన్నప్పుడు ఎనీ నెంబర్ పవర్ 0 into 1 1. 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5. ఇప్పుడు 4 లాజికల్ ఆర్ అన్నప్పుడు 5 వచ్చింది. అరే ఎక్స్క్లూజివ్ ఆర్ అన్నప్పుడు బోత్ ఆర్ డిఫరెంట్, అంటే ఇప్పుడు బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ 1. ఇప్పుడు బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సేమ్ అనుకోండి, అప్పుడు 0 వస్తుంది. అందువల్ల ఏమొస్తుంది ఇక్కడ? 0 1 1 0 0 0 1 1 0, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఎనీ నెంబర్ పవర్ 0, 2 power 0 అన్నప్పుడు 1 1 into 1 1. ఎక్స్క్లూజివ్ ఆర్కి మాత్రం ఈ విధంగా వస్తుంది. ఇదనమాట దీంట్లో బిట్వైజ్ ఆర్లో. ఇంకా మనం లెఫ్ట్ షిఫ్ట్ వాటికి వచ్చామనుకోండి, అది కూడా బైనరీ రిప్రజెంటేషనే. ఆ బైనరీ రిప్రజెంటేషన్లో ఇక్కడ చెప్పినట్లే అనమాట. ఇప్పుడు 4 ఉంది, లెఫ్ట్ షిఫ్ట్ అనుకోండి. 4 లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్క్లూజివ్ వరకు అయితే ఆల్రెడీ చెప్పేసినాం, లెఫ్ట్ షిఫ్ట్కు చెప్పేసినాం. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్కు 2 places షిఫ్ట్ అవ్వాలని. దీని గురించి క్లియర్గా చెప్పుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.